హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన వీడియో వచ్చేసి వింటర్కి కావాల్సిన ప్రోడక్ట్స్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. వింటర్లో మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయ్యి టైట్ అయిపోవడం వల్ల మన స్కిన్ పైన ఉన్న ప్రొటెక్టివ్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి. డోంట్ వర్రీ, నేను వచ్చేసి మీకోసం మంచి ప్రోడక్ట్స్ని చెప్తాను. ఈ ప్రోడక్ట్స్తో మీ స్కిన్ బ్యారియర్ని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. నేను ఈ వీడియోలో స్కిన్ కేర్ గురించి చెప్తాను. ఒకవేళ మీకు స్కిన్ కేరే కాకుండా బాడీ కేర్ అండ్ హెయిర్ కేర్ కావాలి అని అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం ఫేస్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే క్లెన్జర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. క్లెన్జర్ను ఎలాంటివి మనం చూస్ చేసుకోవాలి అని అంటే మన ఫేస్ పైన ఆ క్లెన్జర్ అనేది చాలా మైల్డ్గా ఉండాలి అండ్ న్యాచురల్ ఆయిల్స్ని డ్యామేజ్ చేయకూడదు. ఎట్ ద టైం మన స్కిన్ని అది డ్రై చేయకూడదు. మనకు ఎలాగో డ్రై ఉంటుంది కాబట్టి డ్రై అయ్యే ప్రోడక్ట్స్ని చూస్ చేసుకో. అందుకే ఫేస్ వాష్ అనేవి కొంచెం హైడ్రేట్గా ఉండేటివి చూస్ చేసుకున్నామంటే సెట్ అవుతుంది. ఫేస్ వాష్ వచ్చేసి నేను ఫాక్స్టైల్ నుంచి హైడ్రేటింగ్ క్లెన్జర్ను నేను రికమెండ్ చేస్తాను. మోస్ట్లీ ఇది అన్ని స్కిన్ టైప్స్కి సరిపోతుంది. నాది వచ్చేసి ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్. ఇది బాగా వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ 300కే వచ్చేస్తుంది. మీరు ఒక బాటిల్ పర్చేస్ చేశారు అని అంటే 3 months వస్తుంది ఒక బాటిల్ వచ్చేసి మన న్యాచురల్ ఆయిల్స్ని స్కిప్ చేయదు, డ్రై చేయదు అండ్ అది మన ఫేస్ పైన చాలా మైల్డ్గా ఉంటుంది. అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. వింటర్కి చాలా చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఈ ఫేస్ వాష్ అనేది. అండ్ ఇంకొకటి వచ్చేసి డర్మావైవ్ నుంచి ఈ డర్మావైవ్ ఫేస్ వాష్ అనేది కూడా చాలా బాగా అంటే చాలా మైల్డ్గా ఉంటుంది ఆ ఫేస్ వాష్ అనేది. కాకపోతే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. మేము అంత కాస్ట్ పెట్టగలము అని అంటే మాత్రం డర్మావైవ్ కూడా చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సీరమ్స్ అనేవి వింటర్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీరమ్స్ ఎలాంటివి చూస్ చేసుకోవాలి అని అంటే అవి లైట్ వెయిట్గా ఉండాలి, హైడ్రేషన్ని ప్రొవైడ్ చేయాలి అండ్ నాన్ గ్రీజీగా ఉండాలి. సో ఇలాంటివి మీరు మైండ్లో పెట్టుకొని మీరు మీ సీరమ్స్ని చూస్ చేసుకోవాలి. మీకు డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఉన్నట్లయితే నేను డాటన్కి ఇది ప్రొవైడ్ చేస్తాను. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అంటే మీకు నేను చూపిస్తాను. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఇంకా నాన్ గ్రీజీగా కూడా ఉంటుంది. ఈ సీరమ్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే మన స్కిన్ పైన ఉన్న ఎలాస్టిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ వింటర్లో ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న ఎలాస్టిటీ చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. అండ్ ఈ సీరంలో విటమిన్ ఏ, సిఈ అనేటివి ఉంటాయి. ఈ విటమిన్స్ ఉండడం వల్ల మన స్కిన్ పైన ఉన్న ఎలాస్టిటీని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది ఈ సీరం అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షీట్ మార్క్స్ అనేవి కూడా వింటర్లో మనకు చాలా ఇంపార్టెంట్. షీట్ మార్క్స్ని ఎలాంటివి మనం చూస్ చేసుకోవాలి అని అంటే వచ్చేసి మన ఫేస్ పైన చాలా హైడ్రేటింగ్గా ఉండాలి. అలాంటి షీట్ మార్క్స్ని మనము చూస్ చేసుకోవాలి. షీట్ మాస్క్ వల్ల మన స్కిన్ అనేది హైడ్రేట్ అయ్యి చాలా గ్లోగా కనిపిస్తుంది. సో నేను వచ్చేసి ఏ షీట్ మార్క్స్ని యూజ్ చేస్తాను అని అంటే జాక్యులైన్ హైడ్రేటింగ్ షీట్ మార్క్స్ బాంబ్. ఓకే, ఇది వచ్చేసి చాలా హైడ్రేటింగ్ ఉంటుంది. ఈ షీట్ మార్క్స్ వచ్చేసి మన ఫేస్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. మీరు మీ బడ్జెట్లో ఎలాంటి షీట్ మార్క్స్నైనా మీరు ట్రై చేయొచ్చు. కానీ దాంట్లో మీరు చెక్ చేయాల్సింది మెయిన్గా అది హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మీరు చెక్ చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ అనేది కూడా వింటర్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాయిశ్చరైజర్ని ఎలాంటి మనం చూస్ చేసుకోవాలి అని అంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా మాయిశ్చరైజర్ని యూజ్ చేయాలి. ఎక్కువ డ్రైగా ఉంది అని అంటే క్రీమీ కన్సిస్టెన్సీలో ఉన్న మాయిశ్చరైజర్ని యూజ్ చేయాలి. లేదు మీకు ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ అయితే బేస్డ్ మాయిశ్చరైజర్ని మీరు చూస్ చేసుకోవాలి. మీకు మీ స్కిన్ టైప్ ఏంటి అనేది తెలియకపోతే మన ఛానల్లో స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేశాను. మీరు వెళ్ళి మన ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. వచ్చేసి ఏ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తాను అని అంటే కాటన్కి ఇది
చాలా బాగుంటుంది. విటమిన్ ఏ, సి, ఈ విటమిన్స్ అనేటివి ఉంటాయి. అందువల్ల ఇది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది మన స్కిన్ పైన. చూడండి, చూడండి ఎంత హైడ్రేటింగ్గా ఉందో. ఇక్కడ నేను మాయిశ్చరైజర్ యూజ్ చేశాను, ఇక్కడ యూజ్ చేయలేదు. చూడండి ఎంత హైడ్రేటింగ్గా ఉందో. ఇలాంటి మాయిశ్చరైజర్స్ని మనము చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్ బామ్. మనము ఈ వింటర్లో మన ఫేస్ పైన ఎంత కేర్ చేస్తామో లిప్స్ పైన అంతకంటే ఎక్కువ కేర్ చేయాలి. కొంతమంది ఏంటంటే లిప్స్ని కేర్ చేయకుండా కేర్లెస్గా వదిలేస్తారు. అలా కేర్లెస్గా వదిలేయడం వల్ల లిప్స్ అనేటివి డ్రైగా అయ్యి, మీకు అలా కాకూడదు అంటే మంచి లిప్ బామ్ను చూస్ చేసుకోండి. మీకు వ్యాజిలిన్ అనేది వర్క్ అవుతుంది అంటే వ్యాజిలిన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే హిమాలయ అయినా యూజ్ చేయొచ్చు. అది మీ బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఇంకొంచెం మీరు అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఈ లిప్ బామ్ని ట్రై చేయండి. ఈ లిప్ బామ్ వచ్చేసి మమా ఎర్త్ లిప్ బామ్. ఈ లిప్ బామ్ న్యూరిషింగ్ని ఇస్తుంది, టింటెడ్ చేస్తుంది లిప్స్ని, న్యాచురల్గా మన లిప్స్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ లిప్ బామ్ అప్లై చేసిన తర్వాత మన లిప్స్ అనేటివి చాలా హైడ్రేట్గా ఉంటాయి. లిప్ బామ్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది. ఈ విటమిన్ ఈ అనేది ఉండడం వల్ల మీ లిప్స్ అనేటివి డ్రై కాకుండా చాలా హైడ్రేట్గా ఉంటాయి. నేనైతే మన స్కిన్ కేర్ గురించి ఈ ప్రోడక్ట్స్ని మీకు చెప్పాను. మీకు మీ బడ్జెట్ని బట్టి ఎంత అఫోర్డబుల్లో మీరు ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోగలరు అనేది మీ ఇష్టం. ఎలాంటి ప్రోడక్ట్స్ని చూస్ చేసుకున్నా అవి హైడ్రేట్ని ప్రొవైడ్ చేయాలి, నాన్ గ్రీజీగా ఉండాలి, చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉండాలి. ఇలాంటివన్నిటివి మీరు చూస్ చేసుకునే ప్రోడక్ట్లు ఇవి ఉన్నాయా లేవా అనేది చూసి మీరు చూస్ చేసుకోండి ప్రోడక్ట్స్ని. థ్యాంక్ఫుల్, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.